అమరావతికి సంబంధించి రామ్నాథ్ గారు చెప్పండి. మొన్న జరిగిన చర్చలో అమరావతి ప్రస్తావనకి, అమరావతికి సంబంధించిన జమా ఖర్చులు కానీ, అప్పుల గురించి కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీ గురించి కానీ కాకుండా ఏం మాట్లాడారు, ఏం కదా, మధ్యలో ఆ ప్రస్తావనలు వచ్చినాయి కదా, బస్సులో ఎందుకు పడుకున్నారు, అలాగే జగన్ గారు కనపడలేదు పార్లమెంట్లో, అసలు రాష్ట్ర విభజన ఎవరి వల్ల జరిగింది, గత పాలకులని నారాయణ గారు చెప్పటం. సో నిజంగా రాష్ట్ర విభజన ఎవరి వల్ల జరిగింది, అలాగే ఈ బస్సులో ఎందుకు పడుకోవాల్సి వచ్చింది, అమరావతి చర్చ మీద మీ కామెంట్ చెప్పండి. కొమ్మినేని గారు, రాష్ట్ర విభజన ఎవరి వల్ల జరిగింది అంటే హన్మకొండ సభలో, తెలంగాణలో హన్మకొండ సభకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నేను ఇచ్చిన లేఖ వల్లే మీ రాష్ట్రం తెలంగాణ ఏర్పడింది, రాష్ట్ర విభజన జరిగిందని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి వల్లే రాష్ట్ర విభజన జరగడం వల్లే అప్పట్లో 2 డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి. ఒకటి 2 కళ్ళ సిద్ధాంతం, 2 చిప్పల సిద్ధాంతం అని. చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ కారణంగానే అవి ప్రచారంలోకి వచ్చాయి. నా లేఖ వల్లే విభజన జరిగిందని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని కట్టుబట్టలతో పంపించినట్టు ఫీలింగ్ కలిగింది అని నారా లోకేష్ గారు అంటున్నారు. బహుశా వ్యక్తిగతంగా అది కలిగి ఉండవచ్చు, కానీ అది ఎందుకు కలిగింది అన్నది కూడా మనం చూడాలి. తెలంగాణ విడిపోయిన తర్వాత ఇక్కడ 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీకి రాలేదు చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ లోనే 3-4 ఆఫీసులు రెడీ చేసుకున్నారు. ఆ రోజు చెప్పిన డైలాగ్ ఏంది చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలోనికి తెస్తాం, ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు ఇక్కడే ఉంటాం కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలోనికి తెచ్చిన తర్వాతనే నేను వెళ్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. కానీ హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోయారంటే జగమెరిగిన సత్యం, ఓటుకు నోటు కేసు. అంటే చంద్రబాబు నాయుడు గారు బాగా, ఆయనకి ఎందుకో కానీ తొలి నుంచి కూడా ఏదో ఒక సామ్రాజ్య విస్తరణల ఐడియాలజీ ఉంటుంది. అంటే మనం ఏపీని గెలిచేసాం కాబట్టి ఇక ప్రపంచాన్ని గెలవాలని. ఇంకా ఇప్పుడన్నా నయం, లేకుంటే అప్పుడు తమిళనాడులో అధికారంలోకి వస్తాం, కర్ణాటకలో బాగా చేస్తాం, ఒడిశాలో కూడా రోజు మనం వస్తామని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. అదే విధంగా తెలంగాణలో ఎమ్మెల్యేలు కూడా అక్కడి గవర్నమెంట్ ని డీస్టెబిలైజ్ చేసి రాజకీయం చేయబోయారు. దాంతో దొరికారు. ఇంకా అందరికీ తెలిసిన విషయమే, ఒక పెద్ద నాయకుడు గారు రాజీ చేశారు, కొట్లాడుకోద్దండి, అరెస్టులు చేయొద్దండి, కేసులు పెట్టద్దండి అంటే కేసీఆర్ ఒక్కటే పెట్టారు. సరే మీరు పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి గౌరవప్రదంగా నేను అంగీకరిస్తున్నాను. మాట్లాడుకుంటున్నారు కదా వెంకయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో రాజీ జరిగిందని. వెంకయ్య నాయుడు గారు చెప్తానే మీ మీద గౌరవం ఉంది కాబట్టి చెప్తున్నాను. కాకపోతే ఒకటే కండిషన్, ఇక్కడ ఉంటే ఈయన ఇక్కడ ఉంటే ప్రమాదకరమైన వ్యక్తి, ప్రభుత్వాన్ని మళ్ళా ఇదే పని చేస్తారు ఈయన, కాబట్టి వెళ్ళిపోవాలి అనగానే ఇంకా ఈ మాత్రం చాలు, కేసులు లేవు, అరెస్టులు లేవు కాబట్టి అని హ్యాపీగానే వచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సులో ఎందుకు అంటే మళ్ళా అదంతా మరిపించేసి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం చూడండి కట్టుబట్టలతో వచ్చేసారు, బస్సులో ఉంటున్నారు అని. విజయవాడలో భవనాలు లేవా కొమ్మినేని గారు? లింగంనేని పేరు నాని గారు చెప్పినట్టు లింగంనేని భవన్ అప్పటికే ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు నేను ఉండి ఇక్కడ పరిపాలన చేస్తానంటే ఒక భవనం ఇచ్చే వాళ్ళు విజయవాడలో, గుంటూరు జిల్లాలో ఉండరా? ఎక్కడైనా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ప్రతి దానికి ఒక తాను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక డ్రామా యాడ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తూ ఉంటారన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. అసెంబ్లీలో అమరావతి గురించి ఒక ప్రహాసనం నడిపారు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు దీంట్లో కూడా ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నారు ఈ చట్టబద్ధత పేరుతో అనేది కూడా అర్థమవుతుంది. బాగా గమనించండి, మేము అమరావతికి వ్యతిరేకం కాదు, మేము వ్యతిరేకించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలోనికి వస్తుందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నమ్ముతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము అమరావతికి వ్యతిరేకం కాదని చెప్తున్నప్పుడు ఒక పెద్ద మనిషి తరహాలో పనిచేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? కలుపుకోవాలి. మండలిలో కూడా తీర్మానం పెట్టి మీరు చెప్పినట్టు సరే ఇక్కడ వైఖరి చెప్పండి మీదే అని మాట్లాడాలి. అసలు అమరావతికి వ్యతిరేకం, అమరావతి రాజధాని కాదని ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనలేదు. అని ఉంటే ఈ పాటికి ఆ వీడియోని తీసుకొని వచ్చి పెద్ద ప్రచారం చేసేవారు. ఎక్కడా లేదు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? సార్ మీరు ఏమీ చేయలేకున్నారు, మాకు ఇన్ని రోజులైనా సరే అని రైతులు ప్రశ్నిస్తూ ఉండడంతో ఇక చూడండి ఇప్పటి నుండి అమరావతికి మీరు ఏం చేశారు అంటే మేము శాశ్వత చట్టబద్ధత కల్పించామనే డైలాగ్నే వాడతారు చంద్రబాబు నాయుడు గారు. ఇక మిగిలిన ఏవి కూడా వాడరు. అంటే ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలన్ గా చూపెట్టి ఇదిగో నేనుంటేనే మీ అమరావతి, నేనే చట్టబద్ధత తెచ్చాను అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దగ్గరుండి తెలుగుదేశం పార్టీ రెచ్చగొడుతోంది. అమరావతి మీద సానుకూలత పెంచుకునే అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేకుండా ఆ పార్టీని రెచ్చగొడుతోంది. మీరు వైసీపీ వాళ్ళు అమరావతికి వ్యతిరేకం అని ప్రచారం చేయడం ద్వారా అమరావతి అంటే మనది కాదేమో అన్న ఒక ఫీలింగ్ ను వైసీపీ తరఫున ఉండే వాళ్ళందరిలో చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఒక విధంగా అక్కడున్న రైతులకి అన్యాయం చేయడం, వాళ్ళకు లేనిపోని ప్రమాదాలు తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చట్టబద్ధత కల్పిస్తున్నామని చెప్తున్నారు, సాధారణ మెజారిటీతో చేస్తూ ఉన్నారు. రేపు ప్రొద్దున ప్రభుత్వాలు మాత్రం దీన్ని చట్ట సవరణ చేయడానికి గ్యారెంటీ ఏముంది? ఎవరేం చేసుకోవచ్చు. కానీ అలా వైసీపీ చేస్తుందని చెప్పలేము చేయరు కూడా. ఎందుకంటే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి రాజధాని కాదని మేము ఎక్కడా అనలేదని. వైసీపీ వాళ్ళు పేరు నాని గారు ఇంకో మాట కూడా అన్నారు కదా, ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఇన్ని అప్పులు తెచ్చిన తర్వాత ఇంకెవరైనా ఎందుకు మారుస్తారని కూడా అన్నారు కదా ఆయన. అంటే ఓపెన్ గా చెప్పాలంటే కొమ్మినేని గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంలోనే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్
కర్నూలులో హైకోర్టు పెడితే 3 ప్రాంతాలు సమన్యాయం ఉంటుంది, ఇంకో రోజు ఎప్పుడు మళ్ళీ ఈ విభజన వాదాలు రాకుండా ఉంటాయని ఒక ఆలోచన చేశారు. ఇక అదంతా గడిచిపోయి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక 3 ఏళ్లలో మేము అమరావతిని పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఇప్పటికే ఒక 47,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు తెచ్చేసిన తర్వాత ఎవరు కూడా దీన్ని మార్చరు, ఇంకా అది జరిగేది కాదు, అయ్యేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని రెచ్చగొడుతున్నారు ఆ ప్రాంతాన్ని వైసీపీకి వ్యతిరేకంగా తన రాజకీయ ప్రయోజనాల కోసం. తాను అమరావతికి రైతులకి ఏం చేశానో చెప్పుకోలేక ఇగో ఈ అంశాన్ని ముందుకు పెట్టి ఒక రెచ్చగొట్టి కాలం గడిపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. 6 గంటల పాటు మాట్లాడారు కానీ ఇదిగో పలానా రైతులకి మేము ఇంత చేశాము, పలానా రైతుల సమస్యలను ఇలా అడ్రస్ చేశాము, సిఆర్డీఏ కార్యాలయంలో అవినీతిని ఇలా నిరోధించాము, ఇవన్నీ ఎక్కడా చెప్పడం లేదు చంద్రబాబు నాయుడు గారు. జస్ట్ 6 గంటల పాటు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఎలా ఇదే పని. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దాంతో పాటు ఇంకోటి కూడా చెప్పుండాలి కదా, ఏది 33,000 ఎకరాలు ఇది ఇందుకు అనుకున్నాము కానీ అది మున్సిపాలిటీ అని మళ్ళీ ఎందుకు అన్నాను, మళ్ళీ 2 లక్షల ఎకరాలు ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నాము, ఆ వివరాలు కూడా చెప్పుండాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద మొత్తం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొమ్మినేని గారు ఏకపక్షంగా తాను నిర్ణయాలు తీసుకోవడం, దాన్ని అందరూ సమర్థించాలి. తప్పైనా సరే సమర్థించాలి. సమర్థించకపోతే మీరు అంతా అమరావతి ద్రోహులు అంటున్నారు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంత కోపం ఉంది, ఒక అఖిల పక్షాన్ని పిలవచ్చు కదా, కమ్యూనిస్టుల్ని, కాంగ్రెస్ వాళ్ళని, వాళ్ళ మిత్రపక్షాలైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిలిచి ఇదిగో మేము ఇన్ని లక్షల మళ్ళా ఇంకా 1,75,000 ఎకరాల భూమి తీసుకోబోతున్నాం, 50 గ్రామాలని తీసుకోబోతున్నాం అని చెప్పి వాళ్ళు ఏమంటారో కనీసం వినాలి కదా. ఏది వినడం లేదు. కానీ మీరంతా వ్యతిరేకిస్తే నేను ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించాలి, మీరు మీ అభిప్రాయం చెప్పినా సరే మీరు ద్రోహులు అని ప్రచారం చేస్తే ఇది ఈ రాష్ట్రంలో ఒక స్టెబిలిటీని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి పాడు చేస్తున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి మాట్లాడతారు. రామకృష్ణ యాదవ్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఇవాళ రాజ్యాంగం స్పష్టంగా చెప్తా ఉంది. ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగానికి రాష్ట్రాల యొక్క రాజధాని నిర్ణయించే అధికారం లేదు, హక్కు లేదు. అది క్లియర్ గా రాష్ట్రాలకే విడిచిపెట్టింది సార్. నా రాష్ట్రం యొక్క రాజధాని ఎక్కడ ఉండాలి అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటది. వీళ్ళు నిన్న చేసిన సవరణలో కూడా ఏం చెప్తున్నారు, 2014లో సిఆర్డీఏ యాక్ట్ ప్రకారం మేము గుర్తించిన ప్రాంతాన్ని అని చెప్తున్నారు. సో 2014లోనే సిఆర్డీఏ గుర్తించిన తర్వాత కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు దాకా గుర్తించలేదా దాన్ని? పైగా 7 సంవత్సరాల నుంచి ఇద్దరు కలిసి ప్రభుత్వం నడుపుతున్నారు కదా. 7 సంవత్సరాల నుంచి నేను ప్రభుత్వంలో ఉన్నాడు. పైగా సార్ ఇంకేంటి, ఆ రాజధాని నిర్మాణం కోసం అప్పులను ఫెసిలిటేట్ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం. సో ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఎక్కడో తెలియకుండా ఏదో తెలియకుండానే అప్పులు ఫెసిలిటేట్ చేసే దాన్ని పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి చదివేశారా? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో తెలియదు కానీ అప్పులు తెచ్చుకొని చదువుకోమని చెప్పారా? సార్ ఇదంతా కాదు. ఇక్కడ జరగాల్సింది ఏమంటే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల్ని పిలిపించుకొని ఇదిగో సరే ఇంకొకటి, ఈ చట్టం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా కేంద్రంలో 7 సంవత్సరాల నుంచి వాళ్ళతో కలిసి ఉన్నారు కదా, ఇదిగో ఈ చట్టంలో ఇవి ఉన్నాయి, ఒకవేళ వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నట్టుగానే ఏదన్నా అవకతవకలు తప్పు ఉంది ఒప్పు ఉంది సరి చేసుకోవాలంటే నిన్న చట్టాన్ని సవరించారు కదా సార్, సవరించమని పంపించారు కదా. అట్లే పార్లమెంట్ లో చట్టంలో ఇవన్నీ సవరించి మా ఈ హక్కులు కావాలి, అన్ని రాజకీయ పార్టీలు కలిసి వెళ్దాం, రాష్ట్రానికి సంబంధించి అనేక మేళ్లు చట్టంలో చెప్పబడి ఉన్నాయి. లెటర్ అండ్ స్పిరిట్ ప్రత్యేక హోదా గురించి కూడా చట్టంలో పెట్టండి అని చెప్పి అడుగుండొచ్చు కదా, పెట్టించుండొచ్చు కదా. అది కూడా ఒక వంకే కదా సార్. చట్టం దాని ప్రత్యేక హోదా మిగతా రాష్ట్రాలకు ఇచ్చింది ఏది కూడా చట్టం కాదు కదా, గవర్నమెంట్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల వచ్చింది. సో ఈ తప్పించుకునే ఒక కార్యక్రమమే తప్ప నిజంగా రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం గురించి బాగోగుల గురించి ఆలోచనే కనుక నిన్నటి కూటమి ప్రభుత్వానికి ఉండుంటే మన పోలవరం గురించి, మన దుగిరాజపట్నం పోర్టు గురించి, మన కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి, అలాగే వెనుకబడిన ప్రాంతాల యొక్క అభివృద్ధి నిధుల గురించి ఇవన్నీ కూడా చట్టంలో పెడితే అందరూ పాల్గొంటారు. ఎవరు పాల్గొకుండా ఎందుకుంటారు సార్? ఇదంతా కూడా కుట్ర ఏంటంటే సెకండ్ ఫేజ్ రైతులు ఎవరైతే భూములు ఇవ్వడానికి జంకుతున్నారో వాళ్ళని నమ్మించడానికి పాయింట్ నెంబర్ 1 సార్. పాయింట్ నెంబర్ 2, రాజధాని ప్రాంతం ఏదో తెలియకపోతే అప్పు ఇచ్చేవాడు కూడా వీళ్ళని ఏమైనా క్వశ్చన్ అడిగాడేమో, చట్టంలో ఈ రకంగా పెట్టిస్తేనే మేము అప్పు ఇస్తామని. అసలు ఇదంతా కాదు సార్. మేము రాజధాని నిర్ణయించుకోవడానికి చట్టమే చెప్పింది మాకు నిధులు ఇస్తానని, మీరు అప్పులు ఫెసిలిటేట్ చేస్తానంటున్నారు. మా నిధులు ఎందుకు ఎవరు అంటే మిగతా అన్ని రాజకీయ పార్టీలు గొంతు కలిపి వీళ్ళతో అడగవా? మరీ ముఖ్యంగా ఒక్క పాయింట్ చెప్తున్నా సార్, రేపటి నుంచి వీళ్ళు పాడబోయే పాట ఏంటంటే అక్కడ ఏ అవినీతి జరిగినా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ఇదిగో వీళ్ళు రాజధానికి వ్యతిరేకం, ఇక్కడ మేము అభివృద్ధి చేస్తుంటే వీళ్ళు అవినీతి అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి వీళ్ళు రాజధానికి వ్యతిరేకం అని ఒక దోచుకునే కుట్రకి ఈ రకమైన
చట్టం చేశారనే అభిప్రాయం కూడా వాళ్ళ ప్రజల్లో కలుగుతా ఉంది కొమ్మినేని గారు. రైట్. మీ పార్టీ అధిష్టానానికి కూడా కాస్త ఈ సమాచారం చెప్తా ఉండండి అప్పుడప్పుడు. వాళ్ళు అచ్చంగా చంద్రబాబు గారితో స్నేహం చేస్తున్నట్టున్నారు కదా, కొంచెం మీరు ఇటువంటి మీలాంటి వాళ్ళన్నా కొంచెం సమాచారం పంపించండి. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇక నాగార్జున యాదవ్ మీ వాదన చెప్పండి. సార్, మొట్టమొదటిగా ఒక పాయింట్ అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి పేరిట నిర్మాణంలో జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకం, అది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈరోజు సెక్షన్ 5 అమెండ్మెంట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అసెంబ్లీలో తీర్మానం చేసి కౌన్సిల్లో తీర్మానం చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే సిఎస్ గారిని కానీ మేము అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రిజల్యూషన్ని పాస్ చేయడానికి కేవలం లోక్సభలో బిల్ పాస్ చేస్తే సరిపోతుందా, రాజ్యసభలో పాస్ చేయాలా? ఒక దాంట్లో పాస్ చేస్తే చట్టం అయిపోతుందా? అది మీరు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఏదో రాజకీయ కారణాల వల్ల చెప్తే మీరు చేశారు అని అనుకుంటే ఆర్టికల్ 326 అంటే ఏంది, ఆర్టికల్ 356 ఏంటి అనేది సిఎస్ గారికి అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ సెక్రటరీస్కి కూడా తెలియకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యానికి సంబంధించిన విషయం. కాబట్టి ఈ చట్టబద్ధత అవుతుందా లేదా అనే విషయం వరకు ఎక్కువ పోయినా ఇప్పటికీ మీరు చాలా 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 చట్టాలు చేశారు, చాలా చాలా రిజల్యూషన్ పంపించారు. గతంలో ఇంకోసారి నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి అవ్వకూడదు అని మీ టీటీడీ మహానాడులో, మీ టీడీపీ మహానాడులో తీర్మానం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒకసారి తీర్మానం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ మరొకసారి తీర్మానం చేశారు. ఇవన్నీ తీర్మానం చేసి తమరు పంపించారు సార్ కేంద్ర ప్రభుత్వానికి, మర్చిపోతున్నారేమో. దాంతోపాటు అక్కడ లోకేష్ బాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. దొంగ అబ్బాయి దొంగ వేషాలు అని అంటున్నారు. లోకేష్ గారు, మీరు తీర్మానం దేనికి పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టారా, లేకపోతే అమరావతికి చట్టబద్ధత మీద తీర్మానం చేశారా? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కోసం 164 మంది ఎమ్మెల్యేలు అక్కడ అసెంబ్లీ సెషన్ పెట్టడం, దానికి సంబంధించినటువంటి పోలీసులు, దానికి సంబంధించినటువంటి గాలిగత్తర అంతా ఎందుకు? మీరందరూ ఎన్డీఏ సమావేశం పెట్టుకోవచ్చు కదా, మీకు సంబంధించిన పార్క్ హైత్ హోటల్లోనో మీకు అచ్చొచ్చినటువంటి ఏదైనా మ్యారిహెట్ హోటల్లోనో పెట్టుకోవచ్చు కదా, దానికోసం అసెంబ్లీ ఎందుకు పెట్టుకోవడం? సరే, మీరు చెప్తున్నారు కదా లోకేష్ గారు, నిజంగానే దొంగ అబ్బాయి అంటే దొంగ పనులు చేసేవాళ్ళు ఎవరైనా అంటే కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసి ఎన్నికల కమిషన్ని ఏమార్చి ఈవీఎంలు మార్చిన వాళ్ళని దొంగలు అంటారు, ఆ పనులు చేసిన వాళ్ళని దొంగ అబ్బాయిలు అంటారు. అంతేగాని వేరే వాళ్ళని అనరు. లోకేష్ గారు, మీరు చేసినటువంటి దొంగ పనులు ఏందో చెప్దాం. 9 సెప్టెంబర్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోయారు. తర్వాత నారా లోకేష్ గారు ఎక్కడికి గాయబయ్యాడో తెలియదు, అయిపోయారు. 14 సెప్టెంబరు వీళ్ళకి పొత్తు కుదిరింది జనసేన పార్టీతో. 21 సెప్టెంబర్ 2023 మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 3770 ఈవీఎంల మిషన్కి సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్ని, అప్పుడే మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి యూనిట్లని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఎలకేషన్ చేపించినటువంటి మాట వాస్తవం కాదా? కొత్త విషయం చెబుతున్నారు మిత్రమా, ఇదే కొత్త విషయం చెబుతున్నారు. వీటికి ఆధారాలు ఉన్నాయా, లేకపోతే మళ్ళీ అది ఒక కొత్త సమస్య అవుతుంది? అదేనండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు సమాధానం చెప్పాలి. నెంబర్ 51/8 అలొకేషన్ 17855 ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పొత్తు ఖరారైపోయినటువంటి వారం రోజుల తర్వాత 3370 కంట్రోల్ యూనిట్స్ అప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి, అంటే 2023 సంవత్సరంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి ఈవీఎం కంట్రోల్ యూనిట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అలొకేట్ చేసినట్లు ఇచ్చినటువంటి ఉత్తర్వుల కాపీ ఇదిగో మీ కళ్ళ ముందు కనపడుతుంది, మీకు చూపిస్తున్న 15 సెప్టెంబర్ 2023. సరే, ఇదేదో నార్మల్ ప్రాసెస్లోనే ఈ ఈవీఎం అలొకేషన్ జరిగింది అని మేమందరం భావించేస్తే భావించవచ్చు. అయితే తర్వాత రోజు అంటే 22 సెప్టెంబర్ 2023 మరొక ఉత్తర్వులు ఏంటంటే, అప్పటికి అంటే 2022 15 డిసెంబర్కి అప్పటికి వీవీప్యాట్ మిషన్లు 1,36,317 మిషన్లు 15 డిసెంబర్ 2022న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలొకేట్ అయి ఉంటే, అలొకేట్ అయినటువంటి ఈవీఎం వీవీప్యాట్ మిషన్లు కూడా మీరు మార్చేసి
22 సెప్టెంబర్ 2023న నెంబర్ 51/8 అలొకేషన్ 17912 కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి M2 M3 న్యూ ప్రొడక్షన్ వీవీప్యాట్ మిషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలొకేట్ చేస్తూ వచ్చినటువంటి ఉత్తర్వు కాపీలు. అంటే 15 డిసెంబర్ 2022న అప్పటికి 1,36,000 వీవీప్యాట్ మిషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అలొకేట్ అయి ఉంటే జనసేన పార్టీతో పొత్తు ఖరారైన తరువాత డెల్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ వీవీప్యాట్ మిషన్ని అలొకేట్ అయినటువంటి వీవీప్యాట్ మిషన్లు కూడా వెనక్కి తెప్పించుకొని కొత్తగా న్యూ ప్రొడక్షన్ అయినటువంటి వీవీప్యాట్ మిషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అలొకేట్ చేస్తూ వచ్చినటువంటి ఉత్తర్వులు. దీని వెనకాల అనుమానాలు లేకుండా ఎందుకుంటాయి నారా లోకేష్? దొంగ పనులు చేసింది ఎవరు? ఈవీఎం మిషన్లు ఏమార్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసి ఎన్నికల కమిషన్ని ఏమార్చి ఇవి ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అలొకేట్ అయినాయి? దీంతో పాటు ఏ సంస్థ నుంచి అలొకేట్ అయినాయి అండి? ఇది ఢిల్లీ నుంచి అలొకేట్ అయినాయి. ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక డైరెక్టరు, ఢిల్లీకి సంబంధించిన ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎవరు? డాక్టర్ పివి పార్థసారథి కూటమి నుంచి ఆదోని ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మాట వాస్తవం కాదా? డాక్టర్ కోడాల వెంకట పార్థసారథి ఈయనెవరు? డెంటిస్టు. నువ్వు చెప్పింది, మీరు చెప్పింది బెల్ కంపెనీ కదా ఆయన డైరెక్టర్. బెల్ సార్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. అవును, దానికి వాళ్ళకి సంబంధం ఉందా? అట్లా ఈ లింక్ సరిగా మీరు ఎస్టాబ్లిష్ చేయాలి సార్. ఇతను ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆఫ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్. అయితే ఏమిటి అది కదా సమస్య? ఇతను బెల్కి ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నాడు. అవును సార్. ఇప్పుడు బెల్ బెంగళూరు నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలక్షన్స్ అప్పుడు 22 సెప్టెంబర్ 2023న ఒకసారి, 21 సెప్టెంబర్ 2023న మరొకసారి ఎందుకు ఈవీఎంకి సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్స్ వీవీప్యాట్ మిషన్స్ మారిని? ఇది మేము అడిగినటువంటి ఏకైక ప్రశ్న. దీనికి ముఖేష్ కుమార్ మీనా గారు సమాధానం చెప్పాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో గీన్సు చూపిస్తూ జిఏడిలో కీలక బాధ్యతలు పగడుస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు సమాధానం చెప్పి తీరాల్సిందే. వీటి మీద చర్చ జరగాలి సార్. నారా లోకేష్ గారు మీకు చెబుతున్నాం, ఈరోజు మీకు అధికారం ఉందని, ఈరోజు మీకు చాలా వెసులుబాట్లు ఉన్నాయని మా పైన కేసులు పెట్టచ్చు, అరెస్టులు చేయొచ్చు, రిమాండ్లకు పంపించు, ఏమైనా చేయొచ్చు. కానీ మాకు శక్తి వచ్చిన రోజు, మాకు సామర్థ్యం వచ్చిన రోజు, మాకు అధికారం వచ్చిన రోజు మీరు ఏదైతే అవినీతి చేశారో, అక్రమాలు చేశారో, అన్యాయాలు చేశారో, కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్ని మోసం చేసి ఏమార్చి ఏవైతే తప్పులు చేశారో వాటన్నిటికీ కూడా తగిన స్థాయిలో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఖచ్చితంగా డైరెక్ట్ గా లోకేష్ గారికి ఎట్లా ఆపాదిస్తారు? దానికి ఆయనకేం సంబంధం? అది ఆయన గవర్నమెంట్ లో లేరు కదా సార్. అందుకనే సార్ మేము అదే చెప్తున్నాం సార్. మీరు లోకేష్ గారికి ఉన్నటువంటి సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నాం. లేదు, ముఖేష్ కుమార్ మీనా గారు కదా అప్పుడు సీఈఓగా ఉంది, మీరే కదా కేంద్ర ప్రభుత్వానికి మాకు కొత్త ఈవీఎం మిషన్లు, సిపి యూనిట్స్ ఇవి కావాలి అని చెప్పి మీరే కదా లేఖ రాసింది. సో మీరే బయట పెట్టండి అంటున్నాం. ముఖేష్ కుమార్ మీనా గారే మాట్లాడమని చెప్తాం. కారణాలు ఏంటి? వై ఇస్ దిస్ ప్రొసీజర్ ల్యాబ్స్ ఎందుకు వచ్చినాయి? కొత్తగా ఎందుకు తీసుకురావాల్సి వచ్చినాయి? ఎందుకు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఎందుకు ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగినాయి? సంవత్సరం క్రితం అలాకేట్ అయినటువంటి వీవీప్యాట్ మిషన్స్ ఎందుకు ఇప్పుడు మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దానికి సంబంధించినటువంటి మీరు చేసినటువంటి వ్యవహారాలు అవన్నీ కావాలి కదా. దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఎల్సి రిపోర్ట్స్, ఫస్ట్ లెవెల్ చెకింగ్ ఎప్పుడెప్పుడు జరిగినాయి, దాంట్లో ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎవరెవరు దీనికి అటెండ్ అయ్యారు, దీనికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ మీరు చెప్పాలి కదా. ఒకసారి చెప్తున్నాను సార్, మాక్ పోలింగ్ స్టేషన్ ఎఫ్ఎల్సి ఈవీఎంస్ 9/11/2023కి సంబంధించి టీడీపీకి సంబంధించిన వాళ్ళు, ఇది విజయనగరం నియోజకవర్గం, టీడీపీకి సంబంధించిన వాళ్ళు 1, 2, 3, బీజేపీకి సంబంధించిన వాళ్ళు 4, ఆమ్ ఆద్మీకి సంబంధించిన వాళ్ళు 5, బీఎస్పీలు మొత్తం 9 మంది ఉంటే కూటమికి సంబంధించిన వాళ్ళు 5గురు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం ఇచ్చారు ఫస్ట్ లెవెల్ చెకింగ్కి సంబంధించి. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఈ విజయనగరానికి సంబంధించినటువంటిది చూపిస్తున్నాం.
అంటే పార్టీ లెక్క ఇంతకు కదా, మించి ఈ మేము ఎన్ని పార్టీకి ఒకళ్ళంటే సాక్ష్యాధారాలు పార్టీయే చూపించాలి కదా, ఒకళ్ళు దీనిపైన స్పష్టంగా పార్టీకి ఒకళ్ళంటే అవి అవును సార్, పార్టీలు మరి ఉంటాయి. టీడీపీ కూటమికి నుంచి ఎందుకు ముగ్గురు గవర్నమెంట్కి వెళ్ళారంటున్నా? కూటమికి గవర్నమెంట్ కి సంబంధం ఉండదు, పార్టీల టీడీపీ నుంచి ముగ్గురు ఎందుకు వెళ్ళారని అడుగుతున్నావు సార్. టీడీపీ సార్ కొమ్మినేని గారు, ఓకే, కొమ్మినేని ఓకే. గారు మీకు వినపడుతుందా? టీడీపీ వినపడలా, నుంచి వినపడలా, టీడీపీ వినపడలా. నుంచి ముగ్గురు ఎందుకు వెళ్ళారు? టీడీపీ ఓకే, నుంచి ఎవరు ఓకే. వెళ్ళారు? ఓకే, కేవీఎస్ఎన్ రాజు గారు ఈయన ఐడెంటిటీ నెంబరు 3800973305. ఇంకొకరు టీడీపీ నుంచి జి పవన్ కుమార్ అనుకుంటా ఆయనది. ఇంకొకరు టీడీపీ ఎట్లా నుంచి అలౌ చేస్తారు? బీలా రవి. చేయకూడదుగా? ముగ్గురు టీడీపీ వాళ్ళని పంపించి ఓకే. ముగ్గురు టీడీపీ నుంచి వచ్చి మొత్తం వెళ్ళిందే 9 మంది. ముగ్గురు టీడీపీ నుంచి వెళ్ళి వైఎస్ఆర్సీపీ నుంచి ఒకరినే ఎందుకు అలొకేట్ చేశారు ఫస్ట్ లెవెల్ చెకింగ్ లో? మీ ముఖేష్ కుమార్ మీనా గారిని మేము అడుగుతున్నాం, ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా లేకపోతే నారాస్వామ్యం అనుకుంటున్నారా? వీటన్నిటిపైన స్పష్టంగా ఈ రోజు కాకపోతే రేపైనా వస్తాయి. ఈరోజు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అని చెప్పి మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రశ్నించేటువంటి నాగార్జున యాదవ్ లాంటి పైన దాడులు, దౌర్జన్యాలు, అరెస్టులు, రిమాండ్లు చేసుకుంటూ పోతే ఒక్క నాగార్జున యాదవ్ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1000 మంది నాగార్జున యాదవ్లు వస్తారు. కాబట్టి చూద్దాం, మాకు టైం వచ్చింది, సందర్భం వచ్చింది, ఇవన్నీ బయటపడేటువంటి ఆలోచనలు వస్తాయి. దీనికి సంబంధించినటువంటి ఖచ్చితంగా లోకేష్ గారు, ముఖేష్ కుమార్ మీనా గారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు చట్టసభల ముందో లేకపోతే న్యాయస్థానాల ముందు సమాధానం చెప్పేటువంటి సందర్భము, పరిస్థితి ఖచ్చితంగా రాకుండా మానదు. కాబట్టి వెయిట్ అండ్ సీ లోకేష్ గారు అన్న మాటకి. ఓకే, ఫైనల్ గా రామ్నాథ్ గారు చెప్పండి, మళ్ళీ కొత్త ఇష్యూ ఏదో రేజ్ చేశారు, మీకేమనిపించింది? కొమ్మినేని గారి ఇలాంటివి జరిగింటే ఇది తేల్చాలంటే పెద్ద స్థాయిలోనే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమైనా సింపుల్ గా చెప్తారు, లేదు అవి తీసుకెళ్లి ఇది తెచ్చాము, అంత ప్రొసీజర్ ప్రకారమే జరిగింది అని కూడా వాళ్ళు చెప్పడానికి ఉంటుంది. సో దీన్ని డీకోడ్ చేయాలి, నిజంగా ఇది జరిగిందంటే ఒక పెద్ద స్థాయిలో అయితే పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడా కూడా మేము నిబంధనలు ఉల్లంఘించలేదు, ఆ పాత ఈవీఎంలు పంపించి కొత్త ఈవీఎంలు తెచ్చాము అని కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది మొత్తం ఫస్ట్ నుండి కూడా పరకాల ప్రభాకర్ గారు చెప్పిన ఇవన్నీ లక్షల ఓట్లు తారుమారయ్యాయి అంటున్నప్పుడు దీని మీద ఒక పెద్ద స్థాయిలో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇదే నిజం అయితే ఎప్పటికైనా ఇది వెంటాడుతూనే ఉంటుంది ప్రతిపక్షాల్లో ఉండే వాళ్ళకి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు మాత్రమే గెలుస్తాయనే పరిస్థితి వచ్చినప్పుడు రాజకీయంగా ఇతర పక్షాలు చాలా తీవ్రమైన ప్రభావం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే ఇలాంటివి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే నిలదీయాలి. కేంద్ర ఎన్నికల సంఘం వరకు కూడా వెళ్ళి ఇలా జరిగింది, ఎందుకు జరిగింది అని పెద్ద స్థాయిలో పోరాటం రెస్పాండ్ అవ్వట్లేదు కదా. ఇప్పుడు 50 లక్షల ఓట్లు ఎట్లా అదనంగా పోలయ్యాయని అడిగినా దానికి సమాధానం చెప్పలా. అర్ధరాత్రి వేళ 17 లక్షల ఓట్లు ఎవరు ఓట్లు వేశారని పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు అడిగినా సమాధానం చెప్పట్లా. బ్యాటరీ ఛార్జింగ్ ఎందుకు పెరిగింది, తగ్గాలి కదా, ఎక్కడైనా పెరుగుద్దా వాడిన తర్వాత అని అడిగి వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు కోర్టులో దావా చేసినా ఏం అవలా. సో ఇప్పుడు నాగార్జున యాదవ్ గారు కొత్త సమస్య ఏదో, కొత్త ఇష్యూ ఏదో లేవనెత్తారు. సో మరి దానికి ఉన్న ఆధారాలు అవన్నీ ఆయన ఆధార సహితంగా చెబుతున్నారు. అయితే దానికి వీళ్ళకి లింక్ ఏ రకంగా ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది చూడాలి. మరి అది ఎంతవరకు కరెక్టు ఏమిటనేది దాని మీద నిజంగా వివరణ ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది ఇప్పటికైతే జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తే ఎలక్షన్ కమిషనే స్పందించినప్పుడు వీటి మీద మాత్రం స్పందిస్తుందా అనేది రాజకీయ విమర్శగానే మిగిలిపోతుందా ఏంటనేది చూడాలి.